సో బేసిక్గా మేము కామెంట్స్ చదువుతున్నామండి, అన్నీ చదువుతున్నాము. అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది ఏంటంటే మీరు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారా, ఒకే ఇంట్లో ఉంటున్నారా అని చెప్పేసి, సమాజానికి మీరు ఏం నేర్పిస్తున్నారని అలాంటి కామెంట్స్ చదువుతుంటే చాలా బాధగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే జస్ట్ బికాజ్ నా ఇంట్లో ఏమైనా వీడియోస్ చేస్తున్నామంటే దాని అర్థం మేము ఒకటే ఇంట్లో ఉంటున్నామని అలానే ఏం లేదు. అలా అని దానికోసం ఈ వీడియోని చేసామని కాదు, చాలా రోజుల నుంచి మేము ప్లాన్ చేస్తున్నాం మా ఇంట్లో చేద్దామని. కానీ పెద్దగా ఏముండదు, నేను చాలా సింపుల్గా ఉంటుంది నా ఇల్లు అనేది. నా కిచెన్ పెద్దగా రెడీ అయ్యి ఏముండదు, అన్నీ నా ఒక్కడికి సరిపడా, లేకపోతే అమ్మ నాన్న వచ్చినప్పుడు వాద్దరికి సరిపడా వస్తువులే ఉంటాయి. పెద్దగా అంతగా కన్వీనియంట్గా ఉండదు మనం ఫుడ్ బ్లాగ్స్ చేసేటప్పుడు కానీ అనేది నా ఉద్దేశం, అంతే, ఇంకేం లేదు. సో అందుకని నేను ఇన్ని రోజులుగా ఏ ఫుడ్ బ్లాగ్ చేసినా కానీ ఎలాంటి షార్ట్ చేసినా కానీ నేను నా ఇంటిని మాత్రం అవాయిడ్ చేస్తాను. సో నేను నా ఇల్లనే కాదు, తన ఇల్లు మీద రెస్పెక్ట్ నాకు. సో కానీ తన ఇంట్లో ఎక్కువగా కావాల్సిన సామాన్లు అన్నీ నా ఇంట్లో ఎక్కువగా ఉంటాయి. అండ్ చాలా వంట కూడా చాలా వ్లాగ్స్ అనేది చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మేము. సో చూసారు కదా, ఈ నైవేద్యం చేయడానికి నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను ఎక్కడెక్కడ అని. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో అంతేనండి, అంతకుమించి ఇంకేం లేదు. సో నేను నా ఇంట్లోనే ఉంటాను, శాండ్రా ఇంట్లోనే ఉంటుంది. సో ఎప్పుడైనా వ్లాగ్స్ చేసేటప్పుడు మాత్రం నేను శాండ్రా నా ఇంటి ప్రిఫర్ చేస్తాం. ఎస్. సో అంతే, అది తప్ప ఏదో మీరు అలా చూస్తున్నారు, అలా ఊహించుకుంటున్నారు, అది మాతోనే కాదు, అది ఎవరి బ్లాగ్స్ చూసినా డోంట్ కమ్ టు అ కన్క్లూజన్ కి ఓకే వీళ్ళు ఒకటే ఇంట్లో చేస్తున్నారంటే వీళ్ళు కలిసి ఉంటున్నట్టుగా మీరు రావడం చాలా తప్పు. అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే సొసైటీలో మా పేరు కూడా ఒకటి ఉంది. మీరు అలాంటి రాసుకొని మీరు అందరికీ చెప్పుకుంటూ తిరిగితే అందరికీ ఏదో ఒకటి లేదు వాళ్ళు ఇలానే ఉన్నారని చెప్పడం కూడా చాలా తప్పు కదా. సో వేరేది ఏదైనా ఉంటే మేమే అఫీషియల్గా మీకు న్యూస్ ఇస్తాము. సో అంతే కదా. సో ఆ లివింగ్ టుగెదర్, ఒకే ఇంట్లోనే ఉంటున్నారు అన్న కామెంట్ మీదే మేము ఇప్పుడు మాట్లాడటం జరుగుతుంది. నేను ఏమైనా తప్పుగా మాట్లాడానంటే ఐఎమ్ సారీ. కానీ మీరు కూడా కొంచెం ఆలోచించి ఎవరైనా ఒక మాట చెప్పే ముందు, ఒక కామెంట్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించి ఆ కామెంట్ పెట్టండి. మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 99% అందరు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ వి ఆర్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఆ 1% క్లారిఫికేషన్ కూడా మేము ఇచ్చేద్దామని మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ మేము అది కూడా ఎటో చేసాం కదా, దీని గురించి మాట్లాడదామని అంతే వచ్చింది. సో అంతే తప్ప వీఆర్ నాట్ టార్గెటింగ్ ఎనీవన్. మేమైతే ఏమనుకోవట్లేదండి, ఎవరి గురించి తప్పుగా అనుకోవట్లేదు. ఓకే, మీరు అలా కామెంట్ పెట్టడం కూడా తప్పలేదు. ప్రజెంట్ సొసైటీ అలా ఉంది, మనం ఏం చేయలేము. అండ్ ఎవరికి మాకు ఈ వీడియో కూడా మీకు ఏమైనా ప్రూవ్ చేయడానికి కాదు, ఎందుకంటే మా ఫ్యామిలీస్కి తెలుసు మేము ఎక్కడ ఉంటున్నాము, ఎలా ఉంటున్నాము. సో వీ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ టు యూ. లేదు మేము ఎక్కువ ఇంట్లో ఉండట్లేదని. కాకపోతే ఈ సందర్భం ఇలా వచ్చింది, ఇలా కూర్చున్నాము, మాట్లాడుకుంటున్నాము, ఇక్కడ ఒక వ్లాగ్ చేయడం ఈరోజు జరిగింది, అనుకోకుండా జరిగింది కాబట్టి ఈ టాపిక్ వచ్చింది. సరే దీని గురించి మాట్లాడదామని ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం అంతే. సో మీరు లివింగ్ టుగెదర్లో ఉన్నారన్న కామెంట్కి ఇదే ఆన్సర్ అండి. మేము లివింగ్ టుగెదర్ లేము, ఎవరింట్లో వాళ్ళే ఉన్నాము అంతే. ఇంకేమన్నా నీ సైడ్ నుంచి? ఓకే, దట్స్ ఇట్. ఏదైనా అఫీషియల్ న్యూస్ ఉంటే ఖచ్చితంగా మా నోటమాట మేమే చెప్తాం. వేరే వాళ్ళకి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వట్లేదు. తెలిస్తే మా యూట్యూబ్ ఛానల్లో మీకే ఫస్ట్ తెలుస్తుంది. మా అఫీషియల్ సమప్రయాణం యూట్యూబ్ ఛానల్లో వచ్చే న్యూసే అఫీషియల్ న్యూస్. వేరే ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లో ఏ న్యూస్ వచ్చినా కానీ అది ఫేక్. ఒక్క సమప్రయాణం అనే యూట్యూబ్ ఛానల్లో శాండ్రా మహేష్ ఇద్దరు కలిసి చేస్తున్నారన్న మా నోట్ నుంచి వింటేనే నమ్మండి, లేకపోతే నమ్మకండి, అంతే. అదొక్క న్యూసే రైట్ అనమాట. సో వీలుంటే కొద్దిగా మా పాత వీడియోస్ కూడా చూడండి. డెఫినెట్లీ. సో అంటే కొత్తగా వచ్చే ఆడియన్స్ మా పాత వీడియోస్ కూడా చూడండి. కింద ఆటో ప్లేలో ఉంటాయి మా ఛానల్లో. సో దయచేసి చూడండి అండ్ కీప్ ఆన్ సపోర్టింగ్ అస్. ఇప్పటివరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సమప్రయాణం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.